జంతుకోపు అనేది ఎక్కడా కూడా అందులో కల్పితం లేదు, కలుషితం కలలేదు, అలాంటివి జరగలేదు అని ఆ కోవు వరకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సరే, మిగతా విషయాలు నెయ్యిలో వచ్చి మిగతా యానిమల్ ఫ్లాట్ కాకుండా విజిబుల్ జరిగేవా లేదా అనేది అదొక సపరేట్ డిస్కషన్. మెయిన్ డిస్కషన్ ఏంటి? జంతు కొవ్వు అయిందా లేదా, అనలైజేషన్ అయిందా లేదా అనేది. అది సిబిఐ ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. ఇక మిగతా తెలుసు, మనందరం చూస్తున్నాం. నిన్న మొన్న వైజాగ్లో ఓ రిపోర్ట్ చదివాను, ఒక సోషల్ మీడియాలోనూ పేపర్లో, మీ పేపర్లో వచ్చి రిపోర్ట్. నేను వైజాగ్ శ్రీవాస దేవస్థానంలో ఆ నెయ్యి కలుషితమైంది, దగ్గర 70 టిన్నుల నెయ్యిని ఇచ్చి సీజ్ చేశారు, కొన్ని ప్రసాద లాడులు కూడా సీజ్ చేశారని అశోక్ గజపతి ఫోటో పెట్టి వేశారు. సాక్షి పేపర్ కాదు వేసింది. అయినందులో అశోక్ గజపతి గారికి అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. గోవా గవర్నర్ గారు వచ్చి దీన్ని చూసి దీన్ని రాజీనామా చేయాలని అడుగుతున్నామా? అధికారుల బాధ్యత, అధికారులు చూడవలసిన బాధ్యత అది. అలాగే అన్నవరంలో మనం జరిగింది ఒక 20 రోజుల కిందట, అన్నవరం ప్రసాదంలో. అది అధికారుల బాధ్యత. నేను తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెడితే నేనేమనుకున్నానంటే, ఆ ఈవో గారి మీద వచ్చి, అప్పుడున్న ఈవో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవో మీద జేఓ మీద వాళ్ళు స్టిచెస్ పాస్ చేశారు, వెంటనే ఈవోని సెలవులు వెళ్ళిపోమంటున్నాము, ప్రభుత్వం సరళ చేస్తున్నాము, కొత్త ఈవోని ఏమైనా రిక్వెస్ట్ అని చెప్తారు అనుకున్నాను. ఈ క్షణానికి లేదు, అది ఈ క్షణానికి లేదు. ఈ క్షణానికి దాని మీద డిస్కషన్ లేదు. ఎంత దురదృష్టం. సుప్రీంకోర్టు స్థాయిలో అన్ని అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్లో ఒక కమిటీని వేస్తే, ఆ కమిటీ సిబిఐ అనేది దర్యాప్తు సంస్థ వేస్తే, ఆ దర్యాప్తు సంస్థ ఇచ్చిన రిపోర్ట్ని వచ్చిన ఫైండింగ్స్ని అది ఫాలో అవ్వకంటే మిగతావన్నీ ఎందుకండి సొల్లు కబుర్లు? ఎందుకంటే ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటారు? ఎందుకంటే ఆ దేవదేవుడిని 10 మంది నోట్లోనూ మరి దైవంగా భావిస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంత చులకనగా మాట్లాడిస్తారు? ఎందుకంటే వాళ్ళ మీద వాల్ పోస్టులు వేసుకొని అటు పార్టీ కానీ ఇటు పార్టీ కానీ మేము కానీ మీరు కానీ ఎవరైనా సరే అది ఆక్షేపణ. అటువంటి జరగకూడదు. కొద్ది సమయం పాటించాలి ఇటువంటి విషయాల్లో. ప్రతిదీ రాజకీయమే, ప్రతి అంశం రాజకీయమే. ఇంత నీచమా? నాకు అందుకే బాధ అనిపించే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ముఖ్యంగా దాని పవిత్రతని, దాని శాంటిటీని, ఆ దేవత కాపాడాల్సిన మా ట్రస్ట్ బోర్డు వచ్చి అధికారుల మీద చర్య తీసుకొని ముందు ఇచ్చిన దాన్ని ముందు వాళ్ళ మీద చర్య తీసుకొని గవర్నమెంట్కి రాయకంట తిరిగి దీని మీద వచ్చి సప్లిమెంటరీ ఎఫిడవిట్ వేస్తారు. అందులో ఇంకోటి ఉంటుంది. ఏంటిది? ఇవాళ ఉంటుంది బోర్డు, రేపు ఇంకోటి వస్తారు, ఆ తర్వాత ఇంకోటి వస్తారు, తర్వాత ఎవరు వచ్చినా సరే మన తాలూకా బాధ్యత ఏంటి? ఆ పవిత్రతను కాపాడడం, ఆ భక్తిభావాన్ని ఇంకా పెంపొందించడం, ప్రపంచంలోనే మన వెంకటేశ్వర స్వామికి ఉన్న దైవభక్తిని పెంపొందించడం, దానికి కదా ట్రస్ట్ బోర్డు చేయవలసిన పనులు. మిగతావన్నీ వాటికి రాజకీయాలు ఏంటి? అందుకే మేము ముందుకు వచ్చాను. దౌత్య పరిణామాలను చూసి, పరిణామాల పట్ల బాధతో ముందు ఇమీడియట్ ఆ ఈవోని వచ్చి సరళ చేయండి. ప్రభుత్వం కళ్ళు తెచ్చి కొత్త ఈవోని వేయండి. ఎందుకు ఈ కార్యక్రమాలు జరిగా తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీలో ఇచ్చుంటే
ఇచ్చారని నేను పత్రికలో చదివాను సిబిఐ రిపోర్ట్ని నేను ప్రత్యేకంగా చూడలే.